హాయ్! హలో! వెల్కమ్ టు స్కారీ స్టోరీ. ప్రణయ్ అనే యువకుడికి ఆఫీస్‌లో 5 రోజులు సెలవిచ్చారు. అయితే ఈసారి ఎక్కడికైనా టూర్ వేద్దామని అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆల్రెడీ ఇండియా మొత్తం కవర్ చేశాడు. ఎక్కడికి వెళ్ళాలి అని బాగా ఆలోచించాడు. అయితే ఇంతలో ఎప్పుడూ చూసిన ఇన్‌స్టాగ్రామ్ రీలు తనకి గుర్తొచ్చింది. ఆ ప్రదేశం తనకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంతలో అక్కడికి ఎలా అయినా వెళ్ళాలనుకున్నాడు. కానీ ప్రయాణం మధ్యలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. అది దెయ్యాల రైల్వే స్టేషన్ అని గుట్టలు గుట్టలుగా అందరూ చెప్పసాగారు. అయితే వెళ్ళడం సరేనా కాదా అని ఆలోచించాడు. ఎలా అయినా సరే వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ రానే వచ్చింది. తన సీట్లో కూర్చుని ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇంతలో రాత్రి కానే వచ్చింది. అర్ధరాత్రి 1 అయింది. తనకి చాలా ఆకలేసింది. తన బ్యాగులో ఉన్న చపాతీని తీసి తిన్నాడు ప్రణయ్. కానీ తనకు చాలా దాహం వేసింది. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఒక బామ్మ, బాబు దాహం వేస్తుందా అని చెప్పి తన వాటర్ బాటిల్ తీసి ప్రణయ్కి ఇచ్చింది. ప్రణయ్ థ్యాంక్స్ బామ్మగారు అని చెప్పి కిటికీలోంచి బయటికి చూశాడు. ఇంతలో మా అమ్మ, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. మామగారు నేను కాశ్మీర్ వెళ్తున్నా అని అన్నాడు. అయితే నువ్వు దిగాల్సిన స్టేషన్ ఇదే బాబు అని చెప్పింది. అవునా అంటూ కంగారుగా స్టేషన్ దిగేశాడు. ఇంతలో ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్లో చూస్తే ఒక్కరు కూడా లేరు. చాలా భయపడ్డాడు ప్రణయ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఒక్క లైట్ కూడా వెలిగలేదు. స్టేషన్ చివర ఒక రెడ్ లైట్ వెలుగుతూ కనిపించింది. ఇక్కడ ఆ లైట్ ఎందుకు ఉన్నాయని వెళ్ళి చూశాడు. చూడగానే అక్కడ స్టేషన్ పేరు రాసి ఉంది. ఇంతకీ ఆ స్టేషన్ పేరేంటి? ప్రణయ్ ఏమవుతాడు? ఇంతకీ ఆ స్టేషన్ బోర్డు మీద ఏం పేరుంది? ప్రణయ్ ఏం చూసి షాక్ అయ్యాడు? ఎందుకు అంతగా భయపడుతున్నాడు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సింది. యారే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.